తెలంగాణలో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 37 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. లొంగిపోయిన వారిలో రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆజాద్, దండకారణ్యం స్పెషల్ జోన్ సభ్యుడు ఎర్రాల్ కూడా ఉన్నారు. మావోయిస్టుల నుంచి ఒక AK-47, 303 రైఫిల్, G3 రైఫిల్, భారీగా బుల్లెట్స్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టులు 303 రైఫిల్, G3 రైఫిల్, SLR, AK-47 రైఫిల్, బుల్లెట్స్, క్యాట్రీజ్ సీజ్ వంటి మారణాయుధాలను పోలీసులకు అందజేశారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు అగ్రనేతలు ఆజాద్, నారాయణ, ఎర్రాలు ఉన్నారు. లొంగిపోయిన 37 మందిలో 25 మంది మహిళలున్నారని డీజీపీ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డులు, నగదుతో పాటు ప్రోత్సాహక వెసులుబాటు కల్పిస్తామన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకే వీరంతా జనజీవన స్రవంతిలోకి వచ్చారని తెలిపారు. మావోయిస్టులు జనంలోకి రావాలని, ఎలాంటి సమస్య లేకుండా చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారని, దానిలో భాగంగానే మావోయిస్టు లొంగుబాటు చర్యలు జరుగుతున్నాయన్నారు. ఏ రకంగా బయటకు వచ్చినా మావోయిస్టులకు అన్ని విధాలుగా ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. మీడియా ద్వారా వచ్చినా, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా వచ్చిన, రాజకీయ నాయకుల ద్వారా వచ్చిన తాము స్వాగతిస్తామన్నారు. 7 మందిలో 3 రాష్ట్ర కమిటీ హోదా ఉన్న వాళ్ళు, అందులో 2 తెలుగు వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఖమ్మం డివిజనల్ కమిటీకి చెందినటువంటి 7 ఇవాళ వాళ్ళు రావడమే కాకుండా వాళ్ళతో పాటుగా 8 తుపాకులను కూడా ఆయుధాలను కూడా తీసుకొచ్చారు. అందులో ఒక AK-47, 2 SLRలు, 4.303 తుపాకులు, మరి ఒక G3 తుపాకీ కూడా ఉంది. తాము పార్టీకి చెప్పే లొంగిపోయామన్నారు మావోయిస్టు కీలక నేత ఆజాద్. స్టేట్ కమిటీలో ఇంకా కీలక నేతలున్నారని, వారంతా లొంగిపోవాలన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో జనజీవన స్రవంతిలోకి రావాలని మావోయిస్టు పార్టీ పిలుపునిస్తోందన్నారు. మావోయిస్టు స్టేట్ కమిటీలో ఉన్న 2 కీలక నేతలు కూడా లొంగిపోతేనే మంచిదని ఆజాద్ పేర్కొన్నారు. ఈ పరిస్థితులలో కామ్రేడ్ మా స్టేట్ కమిటీకి ఉన్నట్లు కామ్రేడ్స్ ఇప్పుడున్న పరిస్థితిని ఆలోచించి ఇటు గవర్నమెంట్ కావచ్చు, ఇటు డిపార్ట్మెంట్ కావచ్చు, జనజీవన స్రవంతిలో కలిసి పనిచేయాలని చెప్పి పిలుపునిస్తున్నది. ఆ పిలుపుకు అనుగుణంగా వస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుతున్నాను. మారుతున్న పరిస్థితుల్లో ఉద్యమాన్ని నడిపించడం కష్టమని మావోయిస్టు నేత ఎర్రాల్ పేర్కొన్నారు. వరుసగా మావోయిస్టులు చనిపోతున్నారని, ఈ పరిస్థితుల్లో ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లటం కష్టమన్నారు. మారుతున్న పరిస్థితి అనుగుణంగా మేము అక్కడ ఉండి పని చేయడం మాకు కష్టము. దానివల్ల ఇంకా కొన్ని అనారోగ్య సమస్యలు, ఇక్కడ ప్రభుత్వం దగ్గర లొంగి ప్రజల్లో కలిసి పని చేయాలని సరెండర్ కోసము వచ్చినాం. తెలంగాణకు చెందిన 59 మంది మావోలు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని తెలిపారు డీజీపీ. ప్రస్తుతం 9 మంది కేంద్ర కమిటీలో ఉంటే అందులో 5 తెలంగాణ వారు ఉన్నారని తెలిపారు. వీరంతా లొంగిపోతానంటే ప్రభుత్వం సహకరిస్తుందని డీజీపీ హామీ ఇచ్చారు.